యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఈ యొక్క వాగ్దానము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వెనుకడిలో నెరవేరునుగాక. ఈ ఉదయకాల సమయమున దేవుని వాగ్దానమును ధ్యానించుటకు కూడి వచ్చిన మీకందరికీ ప్రత్యేకముగా దేవుని పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాగ్దానము చదవబడినటువంటి లేఖనంలో నీవు వృద్ధి పొందుదువు, నీవు నేను మనమందరము వృద్ధి పొందాలని, ఫలప్రదము కావాలని దేవుడి ఆకాంక్షగా ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి నీవు నేను మనమందరము వృద్ధి పొందాలంటే, మన జీవితాలు ఫలప్రదం కావాలంటే, మన జీవితాలు జయప్రదం కావాలంటే, మన జీవితాలు సఫలము కావాలంటే, మన జీవితాలు యొక్క నిరాకటంకంగా కొనసాగాలంటే వీటన్నిటికీ దేవుడు తోడై ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని సహాయము లేకుండా, దేవుని తోడు లేకుండా మనమేమీ సాధించలేము. కాబట్టి దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి వేరుగా ఉంటూ, లోకానుసారము లోకములో పడి నడుస్తూ మనము ఇక దేవునికి దూరంగా ఉంటూ ఏది కూడా చేయలేము ప్రియులారా. ఏది కూడా, ఏ పని కూడా ఫలప్రదము కానేరదు. కాబట్టి మనల్ని వృద్ధి పొందించేవాడు ఆయనే, ఫలప్రదము చేయవాడు ఆయనే, జయప్రదము చేయవాడు ఆయనే, సుఖవంతమైన జీవితాన్ని కలగజేయవాడు ఆయనే. కాబట్టి మన యొక్క మనోవాంఛను ఫలింపు చేయవాడు ఆయనే. కాబట్టి ఇక్కడ వాగ్దానంలో నీవు వృద్ధి పొందుదువు అని తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి అంతే మాత్రమే కాదు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము. ధైర్యము తెచ్చుకొని నీవు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా కూడా, ఎటువంటి కష్టమైన పరిస్థితులు, ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా, తీవ్రని ఇబ్బందుల గుండా వెళ్తున్నా, శోధన గుండా వెళ్తున్నా కూడా నీవు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము. నీ పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆ యొక్క మార్గమును తెరిచేవారుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము అంటున్నాడు. మరలా భయపడకము అంటున్నాడు. దేని గురించి నీవు భయపడద్దు, దిగులు పడకము అంటున్నాడు. దేని గురించి కూడా నీవు చింత చేయవద్దు. నీ యొక్క పరిస్థితిని, నీ యొక్క జీవితాన్ని మార్చి వృద్ధి చెందించేవాడు ఆయనే. కాబట్టి దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వైపు నీవు తిరిగిన ఎడల, యేసు ప్రభు వైపు నీవు చూచిన ఎడల, ఆయన వైపు, ఆయన సహవాసాన్ని నీవు కలిగి ఉన్నాడు ఎలా, ఆయనతో నీవెప్పుడు, ఆయనకు ఎప్పుడు మోకరించి ప్రార్థించిన ఎడల నీ జీవితంలో వృద్ధి అనేది నీవు చూస్తావు ప్రియులారా. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఏ విధంగా ఇదే యొక్క సమస్య గురించి చింతించుచున్నావు, నీ యొక్క జీవితంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేదని వాపోతున్నావా, దుఃఖపడుతున్నావా? అదేవిధంగా నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందుల్లో కూరుకొని పోయి ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులైన సమస్యల గుండా వెళ్తున్నావా, శోధన గుండా వెళ్తున్నావా, ఇక సాతాను శోధన గుండా విలవిల్లాడిపోతున్నావా? ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడును నీ కుటుంబంలో శాంతి సమాధానము కరువైపోయి నీవు ఎప్పుడు ఆ యొక్క దుఃఖంలో మునిగిపోయి ఉన్నావా? అయితే నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ దుఃఖమును, నీ యొక్క అసమాధానమును తీసివేయవాడు ఆయనే. నీ జీవితాన్ని, దుఃఖమయమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితంగా మార్చేవాడు ఆయన. నీ కలిగినటువంటి ఇబ్బందులు, ఇరుకుల నుండి తొలగించి విడుదల కలగజేయవాడు ఆయనే. ఆయన నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ జీవితాన్ని వృద్ధి చేయబోతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క సమయంలో నీవు నమ్మినట్లయితే, నీవు దేవుని యేసు ప్రభు వారిని విశ్వసించినట్లయితే, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నీ కుటుంబంలో చేసినటువంటి సమస్త మేలులను బట్టి నీవెప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన వైపే చూస్తూ నీవు జీవితాన్ని నీవు గడపాలి ప్రియులారా. అప్పుడే నీ జీవితంలో సఫలం చేయబడుతుంది. నీ జీవితము యొక్క
ఆనందకరమైన జీవితముగా మార్చబడుతుంది, జయప్రదమైన జీవితముగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, నీవు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ ఇరుకుల్లో ఉన్నావు, ఏ దుఃఖంలో బాధలో ఉన్నావు, తీరని అనారోగ్యంలో వెళ్తున్నావు, ఇబ్బందులు, ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి నేను బయటపడలేనేమని, ఆర్థిక ఇబ్బందులు నన్ను వెంటాడి నన్ను కుసించే విధంగా చేస్తున్నాయని నువ్వు తలంచుచున్నావా? అయితే దేవుని చెంత చేరు. నీ యొక్క జీవితాన్ని ఒక్కసారిగా దేవునికి సమర్పించు. నీ యొక్క జీవితాన్ని దేవుని యొక్క పాదముల దగ్గర ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారమును ఆయన పైన మోపము. నీ కాడి సులువు చేస్తానంటున్నాడు, నీకు మార్గాన్ని తెలియజేస్తానంటున్నాడు, నీ యొక్క జీవితాన్ని వృద్ధి పొందిస్తానంటున్నాడు. సహోదరి సహోదరుడా, నీ యొక్క పై అధికారుల ప్రెజర్కి తట్టుకోలేకపోతున్నావా? నీ యొక్క జాబ్లో నెమ్మది లేకుండా కలిగి ఉన్నావా? నీవు ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉన్నావో ఇప్పుడే నీవు మోకరించి దేవునికి తెలియ. నీకు ఎక్కువ ట్రాన్స్ఫర్లు వెళ్తున్నావా? దూరంగా వెళ్తున్నటువంటి దిగులు పడుతున్నట్లయితే నీవు నీ మోకాలుని దేవుని సన్నిధిలో నీవు ఆయనను బ్రతిమాలుకున్నట్లయితే, వేడుకున్నట్లయితే నీకు సమాధానం దయచేసేవాడు ఉన్నాడు, నీ జీవితాన్ని కట్టేవాడుగా ఉన్నాడు, నీ జీవితాన్ని వృద్ధి చేసేవాడుగా ఉన్నాడు, కాబట్టి జయప్రదం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు దేని గురించి భయపడకమంటున్నాడు, దేని గురించి దిగులు పడకము, చింత పడకమంటున్నాడు. నా పిల్లలు ఎదగలేకపోతున్నారని, వారి భవిష్యత్తు ఏంటని నీవు కన్నీరు కారుస్తున్నావా? ప్రియా సహోదరి సహోదరుడా, నీ కన్నీటిని చూచువాడు ఆయన, ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచేవాడు ఆయనే. నీ యొక్క దుఃఖాన్ని నాట్యముగా మార్చి నీ జీవితాన్ని వృద్ధి చేయవాడు ఆయనే. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని సమక్షములో నీవు ఆయన గోజాడుతున్నావా? ఆయన బతిమాలుకొనుచున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావా? ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితే నీ జీవితం వృద్ధి పొందించబడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, నా బిడ్డలకు వివాహం కాలేదని దుఃఖపడుచున్నావా? నా బిడ్డల భవిష్యత్తు అంటే నువ్వు దుఃఖపడుతున్నట్లయితే, నా బిడ్డలు తండ్రి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, లోకములో పడి నివసిస్తున్నారు, వారిని ఏ విధంగా తండ్రి మీ మార్గములో తీసుకురావాలో తండ్రి మాకు దిక్కు తోచట్లేదని నీవు దుఃఖపడుతున్నట్లయితే దేవుని సమక్షంలో వారిని సమర్పించి దేవునికి అప్పగించు. దేవుడు మాత్రమే వారిని సరిచేయగలరు. దేవుని వాక్యం మాత్రమే సరిచేయగలరు. ఎటువంటి తండ్రి జీవితానైనా తండ్రి, ఎటువంటి దుర్భర జీవితానైనా వాక్యమైన ఖడ్గము తండ్రి విడుదల కలగ చేయించింది. వాక్యము అర్థము లాంటిది. కాబట్టి వాక్యము ద్వారా ఎన్నో జీవితాలు, ఎంతోమంది తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు ఈ యొక్క వాక్యము ద్వారా బాగు చేయబడ్డారు. నీ జీవితము కూడా బాగు చేయబడుతుంది, నీ జీవితము కూడా వృద్ధి చేయబడుతుంది. కాబట్టి నీవు నమ్మినట్లయితే ధైర్యము తెచ్చుకొని బలము పొందుడి, బలముగా ఉంటుమంటున్నాడు, భయపడకమంటున్నాడు, దిగులు పడకమంటున్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, నీకు చదువులో ఉన్నత చదవాలనుకున్న సీటు రాలేదని భయపడుతున్నావా? అయితే నీవు దేవుని సమక్షములో దేవునికి ఆ యొక్క జ్ఞానము కొరకు, వివేకము కొరకు ప్రార్థించు. నీకు కావలసిన జ్ఞానాన్ని, వివేకమును ఆయన దయచేవాడు ఉన్నాడు. 16 సంవత్సరముల వయస్సులో ఈ యొక్క సొలొమోను రాజుగా చేయబడినప్పుడు ఆయన ఈ యొక్క మహా సామ్రాజ్యాన్ని ఏలుటకు నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయమని దేవుని దగ్గర అడిగినట్లుగా చూస్తున్నాము. కాబట్టి మనము ఎవరికైనా జ్ఞానము కొదవైన ఎడల నన్ను అడుగుము, వానికి దొరుకునని చెప్పాడు. కాబట్టి మనము జ్ఞానాన్ని, వివేకమును దయచేవాడు ఆయనే. కాబట్టి ఆయన దగ్గర మనము పొందుకునే వారిగా ఉండాలి. ప్రియా సహోదరి సహోదరుడా, నీవేమి కావాలనుకుంటావు? నీ యొక్క పరిస్థితులను, నీకు ఇప్పుడున్నటువంటి దుఃఖ పరిస్థితులను, నీకు ఉన్నటువంటి యొక్క బాధాకరమైన పరిస్థితులను దేవుని సమక్షంలో గోజాడి నీ హృదయమును కుమ్మరించినట్లయితే, నీళ్లు కుమ్మరించినట్లయితే నీ హృదయ రోదనను, ఆవేదనను తీసివేసేవాడు దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారు మాత్రమే. ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నమ్మినట్లయితే ఆయన మాత్రమే నిన్ను వృద్ధి చేయగలడు. కాబట్టి భయపడకము,
ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుడి. దేని గురించి దిగులు పడకమంటున్నాడు. కాబట్టి నీవు నమ్మినట్లయితే ఈ యొక్క సమయంలో నీ కొరకు ప్రార్థిస్తున్నాను. కృపా కనికరము గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ యొక్క తండ్రి ఎందరో బాధపడుతున్నారు నాయన. నా జీవితంలో వృద్ధి లేదని, నా జీవితంలో ఫలప్రదము లేదని, నా జీవితంలో జయప్రదము కాలేదని, నా జీవితం సఫలము కాలేదని ఎంతోమంది నా బిడ్డల జీవితాలు ఎంతో విఫలమైపోతున్నాయి. నా బిడ్డల జీవితాల భవిష్యత్తు ఏమిటి అని చాలామంది పొంగిపోతున్నారు ఆయన. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులకు కుమిలిపోతున్నారు ఆయన. వారందరినీ మీ సమక్షంలో వస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయారోధనను విన్నటువంటి దేవుడినైనా ఈ సమయంలో వాక్యము వింటూ తండ్రి ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది దుఃఖపడుతున్నారు, ఎంతమంది తండ్రి మాకు జాబ్స్ లేవని దుఃఖపడుతున్నారు, ఎంతమంది ఎదుగుదల లేదని దుఃఖపడుతున్నారు, ఎంతమంది ప్రమోషన్ లేదని దుఃఖపడుతున్నారు నాయన. ఎంతోమంది పై అధికారుల తండ్రి ఒత్తిడికి తలగిపోతున్నారు, నెమ్మది లేక జీవిస్తున్నారు నాయన. వారి రాకపోకలను తోడైండి నడిపించి వారిని సుఖప్రదమైనటువంటి జీవితాన్ని, ఫలప్రదమైనటువంటి జీవితాన్ని, జయప్రదమైన జీవితాన్ని, సఫలమైన జీవితాన్ని మీరు అనుగ్రహిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందును తుడిచి వారి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, ఆనందమును దయచేస్తారని నమ్ముతూ త్వరలో రానున్నటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.